క్రిస్టియన్స్ దేశాలైనా కూడా మనకేం చర్చిలు పెద్ద కనపడు, మసీదులు పెద్ద కనపడు, ఎక్కడే ఉండుంటాయి కానీ తక్కువ. కానీ మనకేమిటి, వీళ్ళు ఎందుకు ఇంత చెడు కట్టారంటే మనకున్నటువంటి వాతావరణం, మనం ఎక్కువగా మన ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు, మందిరాలు, దేవాలయాలు ఇవన్నీ మనం కట్టడం వల్ల మన యొక్క ఋషి పరంపర మానవుడు దైవానుభూతి పొందాలంటే ఎలా అనే దానికోసం మనకి ఆలయాలు, విగ్రహారాధన ఇదంతా ప్రవేశపెట్టారు. వీటి ఆధారంగానే వాళ్ళందరూ కూడా మన మీద ఒక రకమైనటువంటి పోటీ మనస్తత్వంతో మొదలయ్యి ఆ తర్వాత వాళ్ళు కూడా తెలియకుండా ఇందులో ఇంక్లూడ్ అయ్యి దైవిక వాతావరణంలో ఈరోజు మన దేశంలో ఉన్న మసీదులు కానీ, మన దేశంలో ఉన్న చర్చీలు కానీ ప్రపంచంలో ఎక్కడా ఉండవు. ఎందుకని? వాళ్ళు మన పక్షాన ఉండటం వల్ల, మనలో భాగమై ఉండటం వల్ల వాడు మనలాగా మనం పేరు పెట్టకపోవచ్చు, మన రూపాన్ని పెట్టకపోవచ్చు, కానీ వాళ్ళు మసీదు కడతలు, వాళ్ళు చర్చి కడతలు, వాళ్ళు మనలాగా ఆరాధనలు పేరు మారవచ్చు, కానీ దైవానుభూతి మాత్రం ప్రతి భారతీయుడు మనం పొందుతున్నాము, దైవానుభూతి. అలా ప్రపంచంలో వాడికి ఎంతప్పుడు సంపాదన తప్ప ఇవన్నీ విలువలు ఏమీ లేకుండా అట్లా ఉన్నది. అట్లాంటి దైవిక వాతావరణం నిజంగా ప్రపంచం అంతా తిరిగి చూస్తూ ఉంటే నిజంగా మనం ఎంత అదృష్టవంతులం. ఎంతమంది ఆప్యాయత, కొంతమంది మాట్లాడుతుంటే అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తే ఏమిటి ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారు, ఏమిస్తే రుణం తీరిద్దా అనిపిస్తుంది నాకైతే. అట్లాంటి ప్రేమమయులు, అట్లాంటి మనకు పైసా ఖర్చు లేకుండా ఆనందపడటం మనకు మాత్రం తెలిసినటువంటి విజయం అనిపించింది నాకు. వాళ్ళు ఎన్ని ఖర్చు పెట్టినా సరే మనిషికి ఆనందం దొరకట్లా. అందుకని లేడీస్ కూడా రకరకాల వస్త్రధారణ, రకరకాల మద్యం సేవించడం, సిగరెట్లు తాగటం, రకరకాలుగా ఏమి చెప్పినా ఆ మనసు అది తనిఖీ తీరటం. అందుకనే మహాత్ములు మనకి భక్తి అనే దానిని మనకు కనిపెట్టిన తర్వాత భక్తిలో ఉన్న కిక్కు అది ఎందులో ఉండదు. ఇప్పుడు వాళ్ళు పాట పాడుతూ ఉంటా, పాటలో ఉన్న మాధుర్యం పక్కన వాళ్ళు కూడా మనకి బుద్ధి కాదేమో అట్లా పాడుతూ ఉంటారు. అట్లాంటి భక్తి, జ్ఞానం, వైరాగ్యం యొక్క దేవాలయ సంపద మన పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప వరం, అదృష్టం. మనం ఏదైనా దూరం పంటలు కనుపన్నట్టు ప్రపంచం చూసి అబ్బో వాయ్య అనుకోవాల్సిన పని లేదు. భగవంతుడు అంతటా అన్ని చోట్ల అన్ని తానయ్య ఉన్నాడు, అన్ని ఆనందంగా నడిపిస్తా ఉన్నాడు. మనకి కోటికి గుడ్డకి కొరవ లేకపోతే భగవత్ సేవ చేసుకుంటా ఇట్లా ప్రేమమయంగా అందరితో జీవిస్తా, ఇంతకంటే జీవితం గొప్ప జీవితంగా ఏం కనపడట్లా. ఇదే నాకు అసలైనటువంటి గొప్ప జీవితంగా. ఎంత చక్కగా మంచి నా దైవనామ కీర్తనలు ఐకమత్యంగా ఎక్కడన్నా